గోదావరి జిల్లా వ్యాప్తంగా బాహుబలి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. భారీ ఫ్లెక్సీలు, తీన్మార్ డ్యాన్సులతో సందడి చేసిన అభిమానులు అంచనాలను ఏమాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమా బాహుబలి 2 సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. బాహుబలి 2 మూవీ రిలీజ్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమలాపురంలో గురువారం రాత్రి 1 గంటకు బాహుబలి ప్రీమియర్ షో వేయడానికి విఎఫ్సి థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది. అయితే ఉద్రిక్తతలతో షో వద్దని ఆర్డీఓ గణేష్ కుమార్ చెప్పారు. దీంతో థియేటర్ వద్ద 4 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి శృతి మించకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతపురంలో బాహుబలి సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. సినిమాను చూసి బయటకు వస్తున్న కొందరు అభిమానులు మూవీ సూపర్ డూపర్ హిట్ గా ఉందన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. బాహుబలి సినిమా అద్భుతంగా వచ్చిందని ఎవరైతే ఉన్నారో అభిమానులు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు షోలు ప్రదర్శించబడుతున్నాయి. సినిమా ఎలా ఉందని కొంతమంది అభిమానులు వస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సినిమా ఎలా ఉంది బాబు? సినిమా ఎలా ఉంది? ఎక్సలెంట్. ఇక్కడ తెలుగు మన తెలుగు సినిమా ప్రపంచ సినిమా మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఇంతకంటే వేరే సినిమా రాదని నేను అనుకుంటున్నా. సినిమా రాజమౌళికి 3-4 కాదు 100 టెంకాయలు కొట్టాలా. జై రాజమౌళి అంతే. సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిందండి. అన్ని హైలైట్ గా ఉన్నాయి. సీన్ గానీ ఎలా ఉంది? బాహుబలి సూపర్ వండర్ఫుల్. సినిమా ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. సూపర్ 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 క్లైమాక్స్ సూపర్. ఓకే సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్. ఓకే, పూర్తి స్థాయిలో ఏదైతే అని చెప్తున్నారో సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఎట్లుంది మేడం సినిమా? చాలా బాగుంది. ఉదయం వచ్చారు సినిమాకి 5 o'clock వచ్చాం. సూపర్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. 1000 crores ఖచ్చితంగా అవుతుంది. హ్యాట్స్ ఆఫ్. పూర్తిగా మనం చూస్తున్న అనంతపురంలోని ఎస్వీ థియేటర్ వద్ద ఉన్నాం. ఈ థియేటర్లో ఇప్పటికే ఆటో ప్రదర్శించిన పరిస్థితి, పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు చేరుకున్నారు. తమ ఆనందానికి వ్యక్తపరుస్తున్న పరిస్థితి. 2 ఆటలు ప్రదర్శించే 3వ ఆట కూడా ఇప్పుడు సిద్ధమైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అద్భుత కలెక్షన్లతో కొద్దిసేపు క్రితమే బాహుబలి 3వ ఆట ప్రదర్శించబడుతుంది. ఇది అనంతపురం థియేటర్. సో 2 తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ఫీవర్ సినీ అభిమానులు ఊపేస్తుంది. ప్రస్తుతం విశాఖలో బాహుబలి 2 సందడిని మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ వివరిస్తారు. వాళ్ళంతా కూడా మార్నింగ్ 7 గంటల షాట్ చూసి బయటకు వచ్చి వాళ్ళ ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. మనతో మాట్లాడిన కొంతమంది అభిమానులు కూడా చెప్పండి, మీరు ఇప్పుడు మార్నింగ్ చాలా బాగుంది సినిమా. రాజమౌళి కిరీటం పెట్టాలి. కిరీటం అంటే మీరు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి. చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగా తీశారు. తెలుగు తీసుకెళ్ళిపోయాడు రాజమౌళి. తెలుగు ఖ్యాతికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అన్నమాట. ఆయనకి విగ్రహం పెట్టినా సరే తప్పులేదు. సో ఎన్నాళ్ళకి అంటే వైజాగ్లోని రోజుకి 5 ఆటలు ప్రదర్శిస్తూ ఇదే మొదటి చిత్రం కదా, మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి వచ్చి ఏ సినిమాలో కూడా 5 షోలు వేయలేదు. అలాంటి ఇది బాహుబలి 5 షోలు వేసిన దానికి తగ్గనగా సినిమా ఉంది కాబట్టి 5 షోలు కాదు 10 షోలు వేసినా పర్లేదు సార్. ఇదే రాజమౌళి సినిమా కేక బాగా తీసాడు రాజమౌళి కేక. విశాఖలోని తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా ఈ యొక్క మొదటి ఆట ప్రారంభమైంది. అలాగే ఈ రోజు అంతా మొత్తం రోజుకి 5 షోలు చెప్పిన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఒక మార్నింగ్ 7 గంటల ఆట ముగిసింది. మరి కాసేపట్లో మార్నింగ్ షో కూడా ప్రారంభం కాబోతుంది. అయితే చిత్రం విజయంపై అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీకు చెప్పండి, మూవీ ఎలా అనిపించింది?
బాగుంది, చాలా బాగుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రభాస్ ఈ సినిమాలో కనిపించారా? ఎక్స్పెక్ట్ చేసినట్టు రీచ్ అయినట్టు యాక్షన్ కూడా బాగుంది. యాజ్ ప్రేక్షకుడిగా అలాగైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం సేమ్ అలాగే. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయండి సినిమా? గ్రాఫిక్స్ చాలా బాగున్నాయండి, చాలా చాలా ఊహించలేనంత ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ ఇంకా సూపర్ అండి. బ్లాక్ బాగుంది, ఫస్ట్ హాఫ్ సూపర్. మీరు చెప్పండి, మీకు ఎలా? సినిమా చాలా బాగా తీసిరండి రాజమౌళి గారు. ప్రేమ, సెంటిమెంట్, పగ, ఫైట్స్ అన్ని కలిపిన సరికొత్త చిత్రం. ఫస్ట్ హాఫ్ ఎలాగుందో, ఫస్ట్ పార్ట్ 1 ఎలాగుందో పార్ట్ 2 దానికి మించి ఉంది. రాజమౌళి గారు తీసిన ప్రతి పాయింట్ కూడా జనాలకి ఎక్కేటట్లుగా ఉంది. సినిమా 1000 కోట్లు అన్నారు కానీ 1000 కోట్లు దాటి వస్తుంది. 2000 కోట్లు 2000 కోట్లు అని మనం చెప్పకూడదు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి గర్వించదగ్గ సినిమా. ఆల్ ఓవర్ ఇండియా, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూడగలిగితే 2000 కోట్లు దాటేది సినిమా, కానీ మనం ఎక్కువ వెళ్ళిపోకూడదు. 1000 కోట్లు దాటుతుంది, కన్ఫామ్గా 1000 కోట్లు దాటుతుంది. తర్వాత ఎంత వస్తుందని మాత్రం భగవంతుడి దయ. మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో ఈ బాహుబలి 2 సినిమా ఒక సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. ఈ సినిమాని దేశవ్యాప్తంగా కూడా 6500 థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. విశాఖలోని ప్రతి థియేటర్లో కూడా ఈ సినిమా ఆడటం జరుగుతుంది. రోజుకి 5 ఆటలతో ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సినిమా విడుదల సందర్భంగా విశాఖ అంతా కూడా సముద్ర హోరుకు మించి ఈ అభిమానులు సందడే ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో దుర్గాప్రసాద్.